హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వనితా క్రియేట్స్. ఈరోజు మన కిచెన్లో కొత్తిమీర రైస్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. మీరు కూడా ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగి జాలీలో వేసుకోవాలండి. అలాగే మన కారానికి తగినట్టుగా 4 to 5 పచ్చిమిర్చిని కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. చూడండి, 4 to 5 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. జార్ మూత పెట్టి నేను మిక్సీ వేసుకొని వస్తాను. చూడండి, ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. అన్నం ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ బటర్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, కొంచెం సాజీరా, కొంచెం జీలకర్ర వేసి తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. ఒక గుప్పెడు కాజు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు ముక్కలు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి. వీటిని తర్వాత యాడ్ చేసుకుందాం. ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత మనం పేస్ట్ చేసుకున్న కొత్తిమీరను నూనెలో వేయాలండి. కొత్తిమీరను పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక రెప్ప కరివేపాకును కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలోనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మొత్తం కొత్తిమీరకు పట్టేలాగా కలుపుకోండి. చూడండి, కొంచెం ఆయిల్ పైకి వచ్చిందంటే కొత్తిమీర ఫ్రై అయినట్టేనండి. ఈ టైంలోనే ఒక హాఫ్ ముక్క లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండుకోవడం వల్ల కొత్తిమీరకు మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కొన్ని కాజు ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కుక్కర్ మూత తీసి అన్నంని స్పూన్తో కొంచెం విడివిడిగా చేసుకోవాలండి. టైం ఉన్న వాళ్ళు కొంచెం చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకోవడం వల్ల రైస్ ఇంకా విడివిడిగా అవుతుంది. నాకు ఇక్కడ టైం లేదు కాబట్టి నేను వెంటనే వేశాను. కొత్తిమీర పేస్ట్కి ఎంతవరకు రైస్ పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ రైస్ వేసుకోకండి. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ రైస్ పడుతుంది అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం యాడ్ చేశాను. చూడండి, కొత్తిమీర మొత్తం మిక్స్ అయిన తర్వాత రైస్ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు కొత్తిమీర రైస్ని డిష్ అవుట్ చేసుకుందాము. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి సూపర్ రెసిపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా కాజుతో డెకరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.